డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి చెందిన ఘటన జయశంకర్ జిల్లాలోని వేషాలపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి జిల్లా సిఆర్ నగర్ కు చెందిన ఆవుల రాకేష్ సంగీతకు 4 నెలల కిందట వివాహమైంది. కాగా వారు వేషాలపల్లిలోని డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రాకేష్ కు జ్వరం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే డెంగ్యూ జ్వరంగా నిర్ధారించారని, అయితే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే క్రమంలో ఫిట్స్ వచ్చిందని, చికిత్స పొందుతూనే రాకేష్ మరణించినట్లు తెలిపారు. వేషాలపల్లిలోని డబుల్ బెడ్రూమ్ పరిసరాల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని, దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల అక్కడ చాలా మంది డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రాకేష్ కు డెంగ్యూ సోకి మరణించాడన్నారు. నా పేరు సంగీత. మేము డబుల్ బెడ్రూమ్కి వెళ్ళి 1 మంత్ అవుతుంది. అక్కడ దోమల వల్ల డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అంటే వాతావరణం బాగాలేదు, అక్కడ కిందికి వచ్చింది కాబట్టి వాతావరణం బాగాలేదు. ఇన్ఫెక్షన్ వల్ల బాగా అయింది. నేను వాళ్ళ భార్యని. నా భర్త పేరు రాకేష్. నా పేరు రాజు. నేను రాకేష్ వాళ్ళ బావను. రాకేష్కు మ్యారేజ్ అయ్యి ఒక 4 నెలలు అవుతుంది. రాకేష్ వాళ్ళు 1 నెల కిందట డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడనే నివాసం చేస్తున్న సమయంలో ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే మేము హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించితే అక్కడ డెంగ్యూ ఫీవర్ ఇది అని చెప్పారు. చెప్పిన తదుపరి మేము అక్కడ 2 రోజులు ఉన్నాము. ఉన్నప్పటికీ కూడా మనిషి రికవరీ కాకపోవడం ద్వారా వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినాం. వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అంతలోనే పిడిసి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్టులు చేసి స్కానింగ్ తీసి డాక్టర్లు ఏమన్నారంటే తలకు జ్వరం ఎక్కిందండి, చాలా సీరియస్గా ఉన్నాడు, మరి మీరు సైన్స్ పెడితేనే మేము పడతామన్నారు. సరే అని మేము పెట్టేసినాం. ట్రీట్మెంట్ చేస్తుండగా చనిపోయిండు. ఈరోజు దాన సంస్కారాలు జరిగినాయి. అక్కడ పరిస్థితి బాగలేదు అని చాలామంది అంటున్నారు. అక్కడ డెంగ్యూ ఫీవర్ అంటే దోమలు కుట్టడం ద్వారానే డెంగ్యూ ఫీవర్ వచ్చింది, దాని ద్వారానే ఈ అబ్బాయి చనిపోయిండు అని కూడా చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు మేము కూడా టెస్టులు చేయించినప్పటికీ కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ దోమల ద్వారానే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అక్కడ దోమలు బాగున్నాయి, అక్కడ పరిస్థితి బాగలేదు అని. అందువలనే ఈ అబ్బాయికి ఎలాంటి పరిస్థితి రావడం జరిగింది. అక్కడ స్థానికులు కూడా చాలామంది ఆ డెంగ్యూ ఫీవర్తో చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికీ కూడా హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్లో కొంతమంది ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమంది కూడా చనిపోయారు అని అది కూడా వార్తల్లోనికి వచ్చింది. చాలామంది 4-5 చనిపోయారు డెంగ్యూ ఫీవర్తోనే. అక్కడ దాన్ని రెడ్ జోన్ చేసిర్రు అన్న మాట కూడా అన్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ పరిస్థితి బాగలేదు, దోమలు బాగున్నాయి. అందువలనే రాకేష్కు డెంగ్యూ ఫీవర్ వచ్చి చనిపోవడం జరిగింది.